ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క వేదిక పాల్గొన్న అందరూ కూడా మరి దండోరా కళాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయం 2 నిమిషాలు తీసుకుంటాను. ఏదేమైనా ఈ రోజు ఈ అమరవీరుల చరిత్ర చెప్పుకునే రోజు. నిన్న ఒక ఇంటెలిజెన్స్ ఫోన్ చేసి అన్నా నేను కృష్ణానగర్ ఉన్నారు కదా అంటే ఉన్నాను. అసలు ఈ 1 తారీఖు ఎందుకు అమరవీరుల దినాన్ని అన్న ప్రకటించడం ఏమన్నా స్వామికలు ఆ డౌట్ నీకెందుకు వచ్చింది అన్న. లేదన్నా, ఎందుకంటే చరిత్రలో చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి దండోరా అమరవీరుల దినోత్సవం అని చెప్తాను అన్నప్పుడు మరి ఇంతకుముందు రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే పునరావృతం జరిగిన రోజు మార్చి 1 ఆ రోజు అన్న మరి అమరవీరుల దినోత్సవం చెప్పడం జరిగింది. ఆ విధంగా మరి ఈరోజు ఈ యూట్యూబ్లలో వాట్సాప్లలో చూస్తా ఉంటే ఎవరెవరు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అయినా 1,70,000 కార్యక్రమానికి జాతి ప్రజలంతా కూడా విద్యార్థి వేదాలు కూడా అన్న చూపిస్తారని చెప్పి చూస్తున్నాం తప్ప ఏదో అధికారం నుండి కాళ్ళు గారికి చేతులు గారికి 5 లక్షల రూపాయలు ఇస్తే సమాజం గుర్తుపడుతూ ఉన్నది. మరి మొన్న అన్న వర్గీకరణ అంశాన్ని మరి దగ్గరికి తీసుకొస్తున్న క్రమంలో వర్గీకరణ జరగబోతుంది, అన్నం లేకుంటే మేము ఎక్కడిపోతామని చెప్పి గ్రహించుకున్న కాలంకి మళ్ళా అవకాశం ఉంది కదా, ఏ చెట్టు పచ్చ ఉంటే ఆ చెట్టు మీద వాళ్ళు చెప్పినట్టుగా కొంతమంది జాతి పౌరులు ఇట్లాంటి మాట్లాడుతున్న క్రమంలో ఎప్పుడో కొంత సమాధానం చెప్పలేదు. కాబట్టి ఈ అమరవీరులతో ఉన్న సంబంధం, ఈ అమరవీరుల త్యాగాలు బలమైన మారిపోయిన ఈ అమరవీరులకు దండోరా పాటలో అమరులైన అప్పుడు కూడా ఆరోగ్యం బాగుందా లేకున్నా చనిపోయిన కాంచి అంతిమ సమాధి వరకు ఈ కోసిపోయి ఈ ఆటపాటలు కార్యక్రమాలు చేయడం. అదే అక్కడ పంటగా చనిపోయినప్పుడు మరి అక్కడకు వాళ్ళు అందించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా 2 రకాలు ఆ యొక్క సర్వీస్ గుర్తింపు గుర్తు చేస్తూ విన్నా అన్న రాష్ట్ర అధ్యక్షుడు గోవిందకృష్ణ గారు అన్న మీరు రావాలని చెప్పినప్పుడు
అన్న సర్టిఫికేట్ పేరు ఉన్నది. ఇతర నాయకులు అక్కడ ఘనంగా నివాళులర్పించిన తర్వాత ఓడి కావాలని అప్పుడే నరేశ్వర గారు మరి విశ్వనాథ్ గారు ఫోన్ చేస్తున్నారు. ఈరోజు మేడ్చల్ జిల్లాలో మల్కాజ్గిరి చూడాల్సిన మీద అమరవీరి రాష్ట్రం దగ్గర మరి దేశభాగ రామచంద్ర కలిసి చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నివాళులర్పించి ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి గుర్తు చేస్తూ ఎక్కువ సమస్యలు ఎక్కువ సబ్జెక్టు ఒప్పుగా కేవలం నీకు తండ్రుల అవకాశం ఇస్తుంది అందరికీ మన